నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చిన్న కోడలు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను ముందుగా చెప్పినట్టే ఇక నుంచి ప్రతి నెలలో గివ్ అవే ఇస్తానండి. ఆ గివ్ అవే కోసం మీరు ప్రతి కథ కింద కామెంట్ పెట్టండి. ఈ నెలలో పెట్టిన కథలన్నిటి కింద వచ్చిన కామెంట్స్ని నేను కన్సిడర్ చేసి గివ్ అవే లిస్ట్ అయితే ఈ మంత్ ఎండ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఇచ్చేస్తాను. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సిరి అందంగా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చునుంది. అద్దంలో కనిపిస్తున్నది ఆమె ముఖం మాత్రమే కాదు, తన జీవితంలో జరుగుతున్న ఒక మార్పు. మెడలో కొత్తగా కట్టిన మంగళసూత్రం ఆమె గుండె మీద మెల్లగా తాకుతుంది. ఆ చిన్న తాకిడి కూడా ఆమెకు ఒక పెద్ద బాధ్యతలా అనిపిస్తోంది. చేతులకి పెట్టుకున్న గోరింటాకు ఇంకా సువాసనలు వెదజల్లుతూనే ఉంది. చేతులకి ఉన్న గాజులు చిన్నగా మోగుతున్నాయి. ఆ శబ్దం కూడా ఈరోజు తనకి కొత్తగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇవి కేవలం అలంకారం కాదు, ఒక గుర్తింపు. ఇప్పటి నుంచి నేనెవరు? ఆ ప్రశ్న అద్దంలో తన కళ్ళల్లోకి చూసుకుంటూ ఆమె తన మనసుని తానే అడిగింది. పక్కనే మంచం మీద మడిచిన పట్టుచీర, గదిలో ఎక్కడో పసుపు కుంకుమల వాసన ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ వాసనలో పండుగ వాతావరణం ఉంది. కానీ ఆ పండుగలో ఒక ముగింపు కూడా ఉంది. పుట్టింటి జీవితం ముగిసిన రోజు. అది మెట్టినింట్లో తన కొత్త జీవితం మొదలవబోతున్న రోజు. తలుపు దగ్గర మెల్లగా ఒక శబ్దం వచ్చింది. సిరి, ఆమె తండ్రి స్వరం అది. ఆ స్వరం వినగానే ఆమె గుండెల్లో ఏదో బిగుసుకుపోయినట్టయింది. ఆమె మెల్లగా లేచి తలుపు వైపు నడిచింది. ఆమె తండ్రి తలుపు దగ్గర నిలబడున్నాడు. కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కళ్ళ చుట్టూ ఉన్న ఆ తడి ఆయన కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి అనే విషయాన్ని దాచలేకపోయింది. రామ్మ అన్నాడు. ఆ ఒక్క మాటలో ఎంత ప్రేముందో, ఎంత బాధుందో, ఎంత గర్వం ఉందో, అన్ని భావాలు ఆ ఒక్క మాటలోనే కలిసిపోయాయి. సిరి అతని దగ్గరకు వెళ్ళి నిలబడింది. ఒక్క క్షణం ఇద్దరూ మాట్లాడలేదు. కానీ ఆ మౌనంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అంతా మాట్లాడేసింది. నువ్వు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నావో నాకు తెలుసు అని తండ్రి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఏదైనా చెప్పినా నువ్వు అస్సలు ఎదురు మాట్లాడేదానివే కాదు. నువ్వు ఎవరేం చెప్పినా మౌనంగా చేసేదానివి. సిరి కళ్ళల్లో నీళ్లు చేరాయి. అక్కడ కూడా అలానే ఉండు కానీ అని కాసేపు ఆగాడు. ఆమె ముఖం వైపు చూసి, నీకు నష్టం జరిగేలా మాత్రం నువ్వు మౌనంగా ఉండకు. ఆ మాట ఆమె హృదయంలో లోతుగా దిగింది. సిరి మెల్లగా తలూపింది. ఆమెకు మాట్లాడాలి అని అనిపించింది. కానీ ఆమె గొంతు సహకరించలేదు. ఆమె కేవలం ముందుకొచ్చి అతని చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో ఒక కృతజ్ఞత ఉంది, ఒక వాగ్దానం ఉంది. కొన్ని గంటల తర్వాత సిరి కొత్త ఇంటి గుమ్మం ముందు నిలబడుంది. పెళ్లి వేడుక ముగిసింది. బంధువులు మెల్లగా వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఇంటి గుమ్మం మాత్రం ఇంకా అలంకరించబడే ఉంది. మామిడాకుల తోరణాలు, రంగవల్లులు, పసుపు చల్లివేసిన ముగ్గు. ఆమె గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇది ఇక మీదట నా ఇల్లు అని అనుకుంది. కానీ అదే సమయంలో నన్నిక్కడి వాళ్ళు అంగీకరిస్తారా అన్న చిన్న భయం కూడా కలిగింది తనలో. అత్తగారు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె చేతిలో హారతి పళ్ళెం, నూనె దీపం మెల్లగా కనిపిస్తోంది. రామ్మ, కుడికాలు పెట్టి గృహప్రవేశం చెయ్యి అని చిరునవ్వుతో పిలిచారావిడ. సిరి గుమ్మం దాటే ముందు ఒక్క క్షణం ఆగింది. ఆమె కళ్ళు ఆ ఇంటిని మొత్తం ఒక్కసారి చూశాయి. మధ్యలో పెద్ద ఆవరణ, తులసి చెట్టు, పక్కనే రాళ్ల మెట్లు, గోడల మీద పాత ఫోటోలు. ఆ ఇంట్లో ఒక చరిత్రే ఉంది. ఆ చరిత్రలోకి ఇప్పుడు సిరి అడుగు పెడుతోంది. ఆమె కుడి కాలితో ముందుగా అడుగుపెట్టింది. ఆ క్షణం ఆమె జీవితం రెండు భాగాలుగా విడిపోయింది. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత. అత్తగారు హారతిచ్చి ఆమె నుదుటిపై కుంకుమ పెట్టారు. ఇక మీదట నుంచి ఇది నీ ఇల్లు అని మెల్లగా అన్నారు. ఆ మాట సిరి మనసులో చాలా లోతుగా పడింది. ఆమె లోపలికి అడుగుపెట్టింది. మామగారు కొంచెం దూరంగా నిలబడున్నారు. ఆయన చూపులనే గమనిస్తూ ఉంది సిరి.
వేణు సరదాగా నవ్వుతూ ఏదో కామెంట్ చేశాడు. అందరూ నవ్వేశారు. సిరి కూడా నవ్వింది. కానీ ఆ నవ్వులో ఇంకా ఒక సంకోచం ఉంది. అయితే ఆ నవ్వుల్లో ఒకరి నవ్వు నిజం కాదు. ఆ నవ్వు ఎవరిదంటే ఆ ఇంటి పెద్ద కోడలు లక్ష్మిది. ఆమె అక్కడే నిలబడుంది. ముఖంలో చిరునవ్వు ఉంది. కానీ కళ్ళల్లో మాత్రం ఒక ప్రశ్న. ఇంకో అమ్మాయి ఈ ఇంట్లోకొచ్చింది. ఇప్పటినుంచి నా స్థానం ఏమవుతుంది? ఆ ఆలోచన చాలా చిన్నది. కానీ అదే తర్వాత పెద్ద అసూయగా మారబోతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లో కూడా హడావిడి మెల్లగా తగ్గిపోయింది. ఆ సమయంలోనే సిరి మొదటిసారిగా ఆ ఇంటి నిశ్శబ్దాన్ని గమనించింది. ఆ నిశ్శబ్దం భయంకరంగా లేదు, కానీ కొత్తగా ఉంది. మొదటి రాత్రి సిరిని అందంగా అలంకరించి గదిలోకి పంపించారు. గది తలుపు మెల్లగా మూసుకుంది. సిరి మంచం అంచున కూర్చుంది. ఆమె చేతులు చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె జీవితంలో ఇది పూర్తిగా కొత్త అధ్యాయం. తలుపు మెల్లగా తెరుచుకుంది. రాము లోపలికొచ్చాడు. అతను కూడా కొంచెం నెమ్మదిగా నడిచాడు. ఆమె భయపడకూడదు అని. కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అతను మెల్లగా, "నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావా?" అని అడిగాడు. సిరి తల ఊపింది. కానీ అది పూర్తిగా నిజం కాదు. అతను ఆ విషయం గమనించాడు. "నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు" అన్నాడు. ఆమె అతని వైపు చూసింది. "ఇది నీకు కొత్త ప్రపంచం. నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్విక్కడ ఒంటరిగా లేవు" అన్నాడు. ఆ మాటలో ఎలాంటి ఆడంబరమూ లేదు. కేవలం నిజం మాత్రమే ఉంది. ఆ మాట విన్న వెంటనే సిరి గుండెల్లో ఉన్న భయం కొంచెం కొంచెంగా కరిగిపోయింది. ఆమె మెల్లగా ఊపిరి తీసుకుంది. ఆ రాత్రి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోలేదు. కానీ ఆ మౌనంలోనే ఒక బంధం పుట్టింది. నమ్మకం పుట్టింది. ఉదయం ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. గదిలో కిటికీల చిలుక గుండా లోపలికొచ్చిన పల్చని వెలుగు మాత్రం మంచం అంచున కూర్చున్న సిరి ముఖంపై పడుతుంది. ఆమె కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. ఒక్క క్షణం ఇది ఎక్కడో ఎవరో జీవితంలో అనిపించింది. వెంటనే పక్కనే నిద్రలో ఉన్న రాము కనిపించాడు. ఆ దృశ్యం చూసిన క్షణం నిజం గుర్తుకొచ్చింది. ఇది నా ఇల్లు, ఇది నా జీవితం అని ఆమె లోపలే మెల్లగా అనుకుంది. రాము నిద్రలోనే ఉన్నాడు. అతని ఊపిరి రిథం ఒక విచిత్రమైన ప్రశాంతతని కలిగిస్తోంది. ఆ శబ్దం కూడా ఆమెకు భరోసా ఇచ్చింది. ఇక్కడ నేను ఒంటరిగా లేను అనే భావన మొదటిసారి పూర్తిగా నిజమైంది. సిరి మెల్లగా మంచం నుంచి దిగింది. గాజులు చిన్నగా మోగాయి. ఆ శబ్దం వినిపించగానే ఆమె ఒక్కసారిగా ఆగింది. ఎవ్వరూ లేవకూడదని. కొత్త ఇంట్లో ప్రతి శబ్దం కూడా తన వల్ల ఎదుటివారిని డిస్టర్బ్ చేస్తుంది అని బాధ్యత ఆమెను జాగ్రత్తగా మార్చింది. గబ్బగబ్బా ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళడానికి బయలుదేరింది. తలుపు తీయడానికి కూడా ఆమె మెల్లగా చేయి పెట్టింది. తలుపు కరకరమని కొద్దిగా శబ్దం చేసింది. ఆ శబ్దం ఆమె గుండె కొట్టుకునే వేగాన్ని పెంచింది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి రామును చూసింది. అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు. మెల్లగా ఆమె బయటికి అడుగుపెట్టింది. ఆవరణలో గాలి చల్లగా ఉంది. రాత్రి మంచు ఇంకా నేల మీదే ఉంది. పాదాలు నేలను తాకిన వెంటనే ఒక చల్లటి స్పర్శ శరీరం అంతా వ్యాపించింది. ఆ స్పర్శ ఆమెను పూర్తిగా మేల్కొల్పింది. ఆమె కళ్ళు ఆ ఇంటి ఆవరణని మళ్ళీ ఒకసారి పరిశీలించాయి. నిన్నటి హడావిడి లేదు. ఎవ్వరూ లేరు. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక జీవం ఉంది. తులసి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు ఆకుల మీద చిన్న చిన్న నీటి బిందువులు మెరుస్తున్నాయి. ఆమె చేతితో ఒక ఆకును తాకింది. ఆ నీటి బిందువు ఆమె వేళ్ల మీద జారింది. ఇక్కడ నా జీవితం ఎలా ఉండబోతోందో అని ఆమె ఆలోచించింది. ఆమె కళ్ళు మూసుకొని చేతులు కలిపి నిలబడింది. ఈ ఇంట్లో నాకు గౌరవం రావాలి, కానీ నేను గెలవడం కాదు, అందరితో కలిసి ఉండాలి. అందరం మనశ్శాంతిగా ఉండాలి అని మనసులో కోరుకుంది. ఆమె ప్రార్థనలో స్వార్థం లేదు. అది ఆమె స్వభావం. వంటగదిలోకి అడుగుపెట్టిన క్షణం ఆమెకి అది పరాయిలులాగా అనిపించలేదు. పాత్రలు ఎక్కడున్నాయి, మసాలాలు ఎక్కడున్నాయి అన్నీ ఆమె కళ్ళకు అర్థమవుతున్నాయి. చిన్నప్పటి నుంచి తల్లి పక్కన నిలబడి వంటగదిలో అన్నీ చూసిన జ్ఞాపకం
ఇప్పుడు ఆమె చేతుల్లోకి వచ్చేసింది. మొదటగా ఆమె స్టవ్ మీద నీళ్లు పెట్టింది. నీళ్లు మరిగే శబ్దం ఆ ఇంట్లో మొదటి ఉదయం సంగీతంలా వినిపించింది. ఆమె చేతులు వేగంగా కదులుతున్నాయి. కానీ ఆ వేగంలో తొందర లేదు. ప్రతి పని ఒక క్రమంలో ఉంది. పప్పు కడిగింది, కూర తరిగింది, చాయ్ కోసం పాలు పెట్టింది. టీ వాసన మెల్లగా గాలిలో వ్యాపించడం మొదలయింది. అదే సమయంలో గది తలుపు దగ్గర ఎవరో నిలబడి చూస్తూ ఉన్నారు. ఎవరో కాదు, సిరి అత్తగారు. ఆమె నిద్రలేచిన వెంటనే వంటగదిలో నుంచి వచ్చే వాసన ఆమెనిక్కడికి తీసుకొచ్చింది. లోపలికొచ్చి చూసేసరికి సిరి పనిలో మునిగిపోయింది. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. ఇంత త్వరగా లేచి ఇంత పని చేస్తుంది కొత్త కోడలు అని ఆవిడకు అనిపించింది. ఆమె మెల్లగా దగ్గరకొచ్చి అమ్మ సిరి అని పిలిచింది. సిరి ఒక్కసారిగా తిరిగి అత్తయ్యగారు అంది. ఆమె చేతులు కొద్దిగా గందరగోళంగా అయ్యాయి. నేనందరి కోసం టీ చేస్తున్నాను అని చెప్పబోతూ ఆగిపోయింది. అత్తగారు చిరునవ్వు నవ్వారు. నువ్వు ఎవరికి చూపించడానికి చేస్తున్నావు అని మెల్లగా అడిగారు. సిరి కాసేపు ఆలోచించి మన వాళ్ళందరి కోసం చేస్తున్నాను, ఎవ్వరికీ చూపించుకోవడానికి కాదు అంది. ఆ సమాధానం వినగానే అత్తగారి కళ్ళల్లో ఒక మెరుపు. ఇక నుంచి మనం కలిసే చేస్తాం అన్నారు. ఆ మాటలో ఆప్యాయత ఉంది. సిరి హృదయంలో ఒక చిన్న తేలిక భావం. ఇదంతా ఎవరో పక్క నుంచి గమనిస్తున్నారు. తను ఎవరో కాదు, లక్ష్మి. ఆమె గది తలుపు దగ్గర నిలబడుంది. ఆమె కళ్ళు సిరిపైన నిలిచిపోయాయి. మొదటి రోజే ఇంత త్వరగా నిద్రలేచింది, ఇంత చక్కగా అన్ని పనులు చేస్తుంది అనే ఆశ్చర్యం. కానీ వెంటనే మరో ఆలోచన. ఇది అవసరమా లేక నటనా? ఆమె మనసులో చిన్న సందేహం. అదే సందేహం తర్వాత అసూయగా మారబోతోంది. ఆ రోజు ఉదయం భోజనం సమయంలో అందరూ కూర్చున్నారు. మామగారు మొదటి ముద్ద తిన్న వెంటనే ఆగిపోయారు. చాలా బాగుంది అన్నారు. అత్తగారు సిరి వైపు చూసి చిరునవ్వు నవ్వారు. వేణు సరదాగా ఇక నాకు బయట తినాల్సిన అవసరం ఉండదనుకుంటా అన్నాడు. అందరూ నవ్వారు. సిరి తలదించుకుంది. ఆమెకి ప్రశంసలు కొత్తగా ఉన్నాయి. లక్ష్మి కూడా అక్కడే కూర్చునుంది. ఆమె తినడం ఆపలేదు. కానీ ఆమె చెవులు ప్రతి మాటని వింటున్నాయి. చాలా బాగుంది, చక్కగా చేసింది. ఈ మాటలు ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. నిజానికి లక్ష్మి ఒక సోమరిపోతు, పని దొంగ. తనకున్న బద్ధకంతో ఏ పని సరిగ్గా చెయ్యదు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ప్రశంసలు తనకి దక్కనే లేదు. అందుకే అందరి మాటలు వింటూ తోటి కోడల మీద ఈర్ష్యతో రగిలిపోతుంది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక కొత్త సమతుల్యం ఏర్పడింది. బయటకు చూస్తే అన్నీ సంతోషంగానే ఉన్నాయి. కానీ లోపల ఒక చిన్న మార్పు మొదలయ్యింది. సాయంత్రం సిరి ఆవరణలో తులసికోట దగ్గర దీపం వేస్తుంది. సూర్యాస్తమయం బంగారు వెలుగు ఆమె ముఖంపై పడుతుంది. రాము నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. నువ్వు చాలా త్వరగానే అందరితో కలిసిపోయావు అన్నాడు రాము మెల్లిగా. సిరి చిన్నగా నవ్వింది. నీకిక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా అంటూ అడిగాడు రాము. అలాంటిదేమీ లేదు. అయినా ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి అంది. ఆ మాట వినగానే రాము కళ్ళల్లో ఒక లోతైన భావం. అతను మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎప్పుడైనా నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పాలి అన్నాడు. సిరి వెంటనే తలూపింది. ఆ క్షణం వారి మధ్య మాటలు అవసరం లేకుండా పోయాయి. అదే సాయంత్రం లక్ష్మి దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు ఉంది. కానీ ఆమె గుండెల్లో ఒక ప్రశ్న. ఇది నిజమా లేక నేనేదైనా కోల్పోతున్నానా? సాయంత్రం వెలుగు క్రమంగా మసకబారుతుంది. ఆవరణలో వేసిన దీపం మెల్లగా మసకబారి గాలిలో కంపిస్తోంది. తులసి చెట్టు దగ్గర నిలబడి ఉన్న సిరి చేతిలోని నూనె దీపం వెలుగు ఆమె ముఖంపై ఒక మృదువైన కాంతిని పరిచింది. ఆ కాంతిలో ఆమె కళ్ళల్లో కనిపిస్తున్నది కేవలం శాంతి మాత్రమే కాదు, ఒక కొత్త జీవితాన్ని అంగీకరించిన నిశ్చలత్వం. రాము ఆమె పక్కనే నిలబడున్నాడు. అతని చూపు ఆమె మీదే ఉంది. ఆమె చేతులు, ఆమె చేసే ప్రతి చిన్న కదలిక, ఆమె మాటల మధ్య ఉన్న మౌనం అన్నీ అతను గమనిస్తున్నాడు. నువ్వు అలసిపోవడం లేదా
అని అతను మెల్లగా అడిగాడు. సిరి కొంచెం ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు అని అడిగింది. ఉదయం నుంచి చూస్తున్నాను. ఒక్కసారి కూడా నువ్వు ఆగలేదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. ఎప్పుడూ ఖాళీగానే కనిపించలేదు అన్నాడు. సిరి ఒక్క క్షణం ఆలోచించింది. నిజంగా ఆమె అలసిపోయింది. తన చేతులు నొప్పిగా ఉన్నాయి. కాళ్ళు బరువుగా ఉన్నాయి. కానీ ఆ అలసట ఆమె మనసుకు మాత్రం చేరలేదు. ఇది అలసట కాదు అంది నెమ్మదిగా. మరి అని రాము దగ్గరకు వంగి అడిగాడు. మనవాళ్ల కోసం చేసే పనిది, అలసట ఎలా అవుతుంది అంది. ఆ మాట వినగానే రాము కాసేపు మౌనంగా నిలబడ్డాడు. ఆ సమాధానం అతను ఊహించిందే. అయినా ఆ మాట తన భార్య నోటి నుంచి వినడంలో ఒక ప్రత్యేకమైన భావన ఉంది. అతను మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అయితే ఈ మనవాళ్లల్లో నేను కూడా ఉన్నానా అని చిరునవ్వుతో అడిగాడు. సిరి కళ్ళల్లో ఒక్కసారిగా సిగ్గుకు సంబంధించిన మెరుపు మెరిసింది. నువ్వు లేకుండా ఎలా అని మెల్లగా అంది. ఆ మాటలో ప్రేమ ఉంది. కానీ అది గట్టిగా కాదు, నెమ్మదిగా లోపలికి దిగే ప్రేమ. రాము ఆ క్షణాన్ని వదులుకోవాలనుకోలేదు. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకోలేదు, కానీ వదల్లేదు కూడా. ఆ స్పర్శలో ఒక నిశ్శబ్దమైన హామీ ఉంది. నేనున్నాను అనే హామీ. ఆవరణలో గాలి కొంచెం బలంగా వీచింది. దీపం జ్వాల కాస్త కంపించింది. సిరి ఒక చేత్తో దీపాన్ని కాపాడుతూ మరో చేత్తో తన చీర అంచును పట్టుకుంది. రాము వెంటనే దగ్గరకొచ్చి తన చేతితో గాలిని అడ్డుకున్నాడు. ఆ చిన్న క్షణం ఎవ్వరూ చూడని ఒక చిన్న సంఘటన. కానీ ఆ సంఘటనలో వారి బంధం ఒక మెట్టు ఎక్కేసింది. ఇదంతా దూరంగా నిలబడి చూస్తోంది లక్ష్మి. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్నది కేవలం అసూయ మాత్రమే కాదు, ఒక విచిత్రమైన కలవరం. ఇదంతా సహజంగా ఎలా జరుగుతుంది అని ఆమె మనసులో ప్రశ్న. ఆమె జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు ఉన్నాయా, లేక ఆమె ఎప్పుడూ మిస్ అయిపోయిందా? ఆ ఆలోచన ఆమెను కొంచెం కుదిపేసింది. మరుసటి రోజు ఇంట్లో సాధారణంగానే పనులు జరుగుతున్నాయి. కానీ వాతావరణంలో ఒక చిన్న మార్పు ఉంది. అది బయటికి కనిపించదు, కానీ లోపల మాత్రం స్పష్టంగా ఉంది. సిరి వంటగదిలో పనిలో ఉంది. లక్ష్మి కూడా అక్కడే ఉంది. ఈసారి లక్ష్మి మౌనంగా లేదు. ఈ కూరలో ఉప్పు కొంచెం తక్కువయింది అంది. సిరి వెంటనే స్పందించింది. సరే అక్క అంటూ ఉప్పు కొంచెం వేసింది. కొద్దిసేపటికి పప్పు కాస్త గట్టిగా ఉంది అంది లక్ష్మి. సిరి మళ్ళీ ఏమీ అనకుండా సర్దుకుంది. ఈ చిన్న చిన్న వ్యాఖ్యలు బయటికి చూస్తే సాధారణమే, కానీ వాటిల్లో ఒక ఉద్దేశం ఉంది. సిరి కూడా దాన్ని అర్థం చేసుకుంది, కానీ ఆమె ఏమీ అనలేదు. మధ్యాహ్నం భోజనం సమయంలో అందరూ కూర్చున్నారు. మామగారు మొదటి ముద్ద తిన్న వెంటనే ఇవాళ కూడా కూర చాలా బాగుంది అన్నారు. అత్తగారు తల ఊపారు. అవును అన్నారు. లక్ష్మి ఒక్కసారిగా సిరినే చేసింది అంది. ఆ మాటలో ఒక విచిత్రమైన స్వరం. అది ప్రశంసలా ఉంది, కానీ లోపల ఒక పరీక్ష ఉంది. అందరూ సిరి వైపు చూశారు. సిరి తలదించుకుంది. అక్క కూడా చేసింది, ఇద్దరం కలిసే చేశాం అంది. ఆ సమాధానం వినగానే లక్ష్మి ఒక్క క్షణం మౌనంగా నిలిచింది. ఆమె ఊహించిన సమాధానం అది కాదు. సాయంత్రం సిరి ఒంటరిగా వంటగదిలో పాత్రలు తోముతుంది. ఆమె చేతులు నీళ్లల్లో ఉన్నాయి. నీళ్లు చల్లగా ఉన్నాయి. ఆమె మనసులో మాత్రం ఒక ఆలోచన తిరుగుతుంది. అక్కెందుకు ఎప్పుడూ ఇలా మాట్లాడుతుంది? కానీ వెంటనే మరో ఆలోచన. బహుశా ఆమెకు కూడా ఏదైనా బాధ ఉండుండొచ్చు. ఆమె ఎవ్వరిని తప్పు పట్టడం లేదు, అది ఆమె స్వభావమేమో అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే వెనక నుంచి ఒక స్వరం. ఇంకా పూర్తి కాలేదా అన్నాడు రాము. సిరి వెనక్కి తిరిగి చూసింది. ఇంకొంచెం పనుంది అంది. రాము ముందుకొచ్చి ఇలా ఇవ్వు, నేను చేస్తాను అన్నాడు. సిరి వెంటనే అవసరం లేదు అంది. ఎందుకు అని అడిగాడు. ఇది నా పని అంది సిరి. రాము చిరునవ్వు నవ్వాడు. అయితే నేను నీ పనిని షేర్ చేసుకోవచ్చా అన్నాడు. ఆ మాట విన్న సిరి కాసేపు మౌనంగా నిలిచింది. ఆమె కళ్ళల్లో ఒక తేలిక భావం. సరే అంది. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి పాత్రలు తోమారు. నీళ్లల్లో చిమ్మిన చినుకులు, చిన్న చిన్న నవ్వులు, మధ్యలో వచ్చిన నిశ్శబ్దం. అది సాధారణమైన పని కాదు, అది ఒక బంధం. దూరంగా లక్ష్మి ఈ దృశ్యం చూస్తుంది. ఆమె ముఖంలో ఎలాంటి భావము లేదు, కానీ ఆమె మనసులో ఒక నిర్ణయం పుట్టింది. ఇది ఇలా అస్సలు కొనసాగకూడదు.
ఆ నిశ్శబ్దం లోపల ఏదేదో కదులుతుంది. ఆవరణలో వేసిన దీపం ఆరిపోయింది. గదులన్నీ మూసుకున్నాయి. కానీ లక్ష్మి గదిలో మాత్రం కిటికీ తెరిచే ఉంది. బయట చీకటి లోపలికి చూస్తోంది. లోపలున్న చీకటి బయటకు వెడుతున్నట్టుగా ఉంది. లక్ష్మి మంచం అంచున కూర్చుంది. చేతిలో పాత చీర అంచు. దాన్ని మెల్లమెల్లగా ముడుస్తుంది. ఆమెకు నిద్ర రావడం లేదు. ఇది ఇలా కొనసాగితే నేను అనేదాన్ని పూర్తిగా కనపడకుండా పోతాను అనే భావన మొదటిసారి స్పష్టంగా వచ్చింది తన మనసులోకి. ఆమె తన గతాన్ని తలుచుకుంది. ఈ ఇంట్లోకి తను మొదటగా అడుగుపెట్టిన రోజు, అత్తగారి మాటలు, మామగారు చూపించే గౌరవము, వేణు తన మీద చూపించిన ప్రేమ అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో నేను కూడా ఇలాగే ఉండేదాన్ని కదా అని ఆమె మనసులో అనుకుంది. కానీ ఎప్పుడో ఎక్కడో ఆ మార్గం మళ్ళీపోయింది. ఆమె కళ్ళల్లో చిన్నగా నీళ్లు మెరిశాయి. కానీ ఆ నీళ్లు కింద పడకముందే ఆమె మనసులో మరో ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను మారాలి. కాదు కాదు, ఇక్కడున్న పరిస్థితి మారాలి. అదే క్షణం ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ఉదయం సిరి మామూలుగానే తెల్లవారక ముందే లేచింది. ఆమెకిప్పుడు ఆ రొటీన్ అలవాటైపోయింది. శరీరం అలసిపోతున్నా మనసు మాత్రం ఆగడం లేదు. ఆమె వంటగదిలోకి వెళ్ళి పని మొదలుపెట్టింది. కొద్దిసేపటికి లక్ష్మి కూడా వచ్చింది. కానీ ఈరోజు ఆమె ముఖంలో ఒక వింత ప్రశాంతత ఉంది. ఈరోజు నేను కూర చేస్తాను అంది లక్ష్మి. సిరి ఆశ్చర్యంగా చూసింది. సరే అక్క అంటూ ఆమె వెంటనే పక్కకు తప్పుకుంది. లక్ష్మి కూర తరిగింది. వంట మొదలుపెట్టింది. ఆమె చేతులు వేగంగా కదులుతున్నాయి. సిరి పక్కనే నిలబడి సహాయం చేస్తుంది. బయటకి చూస్తే ఇద్దరూ కలిసి పనిచేస్తున్నట్టే కనిపించింది. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. లక్ష్మి వడ్డిస్తోంది. ఇవాళ నేను చేశాను అని ముందుగానే చెప్పింది లక్ష్మి. మామగారు తల ఊపారు. మొదటి ముద్ద తిన్న వెంటనే చాలా బాగుంది అన్నారు. అత్తగారు కూడా చాలా రుచిగా ఉంది లక్ష్మి అన్నారు. లక్ష్మి ముఖంలో ఒక చిన్న గర్వం మెరిసింది. ఆమె సిరి వైపు చూసింది. ఆ చూపులో ఒక ప్రశ్న. ఇప్పుడు ఎవరు గెలిచారు? సిరి మాత్రం తల దించుకుని తినసాగింది. అది మొదటి అడుగు మాత్రమే. ఆ రోజు సాయంత్రం లక్ష్మి సిరి దగ్గరకొచ్చింది. ఇవాళ సాయంత్రం నేను బయటకు వెళతాను. ఇంటి పనులన్నీ నువ్వే చూసుకో అంది. సిరి వెంటనే సరే అక్క, నేను చూసుకుంటాను అంది. ఆ రోజు సిరి ఒక్క నిమిషం కూడా ఆగలేదు. వంట చేసింది, ఇల్లంతా సర్దింది, పిల్లాడిని చూసుకుంది, అత్తగారికి మందులిచ్చింది, మామగారికి కాఫీ పెట్టింది. వేణు వచ్చేసరికి అతనికి టిఫిన్ పెట్టింది. రాము ఆలస్యంగా వచ్చాడు. ఆమె ఇంకా వంటగదిలోనే ఉంది. రాము లోపలికొచ్చి చూసేసరికి సిరి కాళ్ళ మీద కూర్చొని పాత్రలు తోముతుంది. ఆమె చేతులు ఎర్రగా మారిపోయాయి. ఇంకా పని పూర్తి కాలేదా అని అడిగాడు. సిరి చిన్నగా నవ్వింది. ఇంకొంచెం ఉంది. రాము కాసేపు గమనించాడు. ఆమె కళ్ళల్లో అలసట స్పష్టంగా ఉంది. కానీ ఆమె దాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈరోజు పనంతా నువ్వే చేశావా అని అడిగాడు. సిరి తల ఊపింది. అక్క బయటకు వెళ్ళింది, అందుకే నేనే చేయాల్సి వచ్చింది. ఆ సమాధానం వినగానే రాము కళ్ళల్లో ఒక చిన్న కోపం మెరిసింది. కానీ అతను ఏమీ అనలేదు. అతను మెల్లగా ముందుకొచ్చి ఇవ్వు అన్నాడు. సిరి వెంటనే లేదు అంది. ఎందుకు అని అడిగాడు. ఇది నా బాధ్యత అంది. రాము ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. ఇది నీ బాధ్యత మాత్రమే కాదు. ఆ శబ్దం విన్న వెంటనే సిరి ఆశ్చర్యపోయింది. ఇది అతను మొదటిసారిగా ఇలా మాట్లాడడం. కొద్దిసేపు మౌనంగా ఇద్దరూ నిలబడ్డారు. రాము తన స్వరం తగ్గించుకొని నువ్విలా నీకు మించిన పని చేస్తూ ఉంటే ఒకరోజు నువ్వు కూలిపోతావు అన్నాడు. సిరి మెల్లగా నేను బాగానే ఉన్నాను అంది. కానీ ఆ మాట పూర్తిగా నిజం కాదు. ఇదంతా లక్ష్మి కూడా చూసింది. ఆమె తలుపు దగ్గరే నిలబడుంది. ఆమె కళ్ళల్లో ఒక చిన్న విజయం. ఇది మొదలు మాత్రమే అని ఆమె మనసులో అనుకుంది. సిరి మీద రాముకి కోపం తెప్పించాను అనుకుంది. మరుసటి రోజు ఇంట్లో ఒక చిన్న సంఘటన జరిగింది. అత్తగారు ఒక ముఖ్యమైన పూజ కోసం సిద్ధమవుతున్నారు. ఇంట్లో పెద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ సరిగ్గా ఉండాలి అని చెప్పారావిడ. లక్ష్మి ముందుకొచ్చి అన్నీ నేను చూసుకుంటాను అత్తయ్య గారు అంది. అత్తగారు కూడా తల ఊపారు. కానీ ఆ ఏర్పాట్లల్లో ఒక చిన్న తప్పు జరిగింది.
పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువు కనిపించలేదు. అత్తగారు ఆందోళనగా ఇది ఎవరు పెట్టాలి అని అడిగారు. లక్ష్మి వెంటనే నేను సిరికి చెప్పాను అత్తయ్య గారు తీసుకురమ్మని అంది. అందరూ సిరి వైపు చూశారు. సిరి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. నేనా అని అడిగింది. ఆమెకు ఆ విషయమే గుర్తులేదు. లక్ష్మి ఆ విషయం తనకి చెప్పనే లేదు. కానీ ఆమె ఎవ్వరిని తప్పు పట్టలేదు. ఆ క్షణం ఇది చిన్న విషయం కాదు, ఇది మొదటి స్పష్టమైన కుట్ర. సిరి కాసేపు మౌనంగా నిలబడి నా వల్లే తప్పు జరుగుండొచ్చు అంది. ఆమె ఆ తప్పుకు బాధ్యత తీసుకుంది. లక్ష్మి కళ్ళల్లో ఒక గెలుపు. కానీ మామగారు ముందుకొచ్చారు. ఒక్క నిమిషం అన్నారు. అందరూ ఆగిపోయారు. ఈ విషయం ఎవరికైనా గుర్తుందా అని అడిగారు. వేణు ముందుకొచ్చి అది నిన్న లక్ష్మీనే పూర్తి బాధ్యతలన్నీ తీసుకుంటాను అని చెప్పింది అన్నాడు. ఒక్క క్షణం ఇంట్లో నిశ్శబ్దం. లక్ష్మి ముఖం మారిపోయింది. ఆ ఒక్క క్షణం వేణు చెప్పిన ఆ మాట గాల్లో వేలాడుతూ నిలిచిపోయింది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఒక్కసారిగా లక్ష్మి మీద పడింది. ఆ చూపుల్లో ఆశ్చర్యం ఉంది, సందేహం ఉంది. కానీ ఇంకా ఎవ్వరూ తీర్పు చెప్పలేదు. లక్ష్మి కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు తగ్గిపోయింది. క్షణం పాటు ఆమెకు మాట రావడమే ఆగిపోయింది. చేతులు చల్లబడినట్టుగా అనిపించాయి. నేనా అని నెమ్మదిగా పలికింది. ఆ స్వరం తడబడింది. అది అబద్ధం బయటపడినప్పుడు వచ్చే భయం కాదు, కానీ అబద్ధం బయటపడబోతున్నప్పుడు వచ్చే ఆందోళన. అత్తగారు మెల్లగా అడిగారు, లక్ష్మి నువ్వే తీసుకురాలేదా? ఆ ప్రశ్నలో కోపం లేదు, కానీ ఒక బాధ ఉంది. నేను నేను సిరికి చెప్పాను అత్తయ్య గారు అని లక్ష్మి మళ్ళీ అబద్ధం చెప్పబోయింది. కానీ ఆమె మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే ఆమెకు తన మాటల్లో బలం కనిపించలేదు. సిరి మాత్రం ఇప్పటికీ మౌనంగానే నిలబడుంది. ఆమెకి ఇప్పుడిప్పుడే నిజమేమిటో అర్థమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్రయత్నం, ఇది ఒక కుట్ర. కానీ ఆమె కళ్ళల్లో కోపం లేదు. ఆమె మనసులో ఒకే ఆలోచన, ఇది ఇక్కడితోనే ఆగిపోవాలి. మామగారు ముందుకొచ్చారు. ఆయన చూపు చాలా ప్రశాంతంగా ఉంది. సరే, అది ఎవరి వల్ల జరిగినా అది పెద్ద విషయమేమీ కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. కానీ ఒక విషయం మాత్రం పెద్దది అని ఆయన స్వరం కొంచెం గంభీరంగా మారింది. మనమంతా ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతే, ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకోవడం మొదలు పెడితే ఈ ఇల్లు నిలబడదు. ఆ మాట అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లోనూ తాకింది. లక్ష్మి తలదించుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు కదులుతున్నాయి. కానీ ఆమె ఇంకా పూర్తిగా విరిగిపోలేదు. ఆమె అహం ఇంకా కొంచెం మిగిలే ఉంది. అప్పుడే సిరి ముందుకడుగు వేసింది. మామయ్య గారు అని మెల్లగా పిలిచింది. అందరూ ఆమె వైపు చూశారు. ఇది నా తప్పే అయ్యుండొచ్చు అంది. ఆ మాట విన్న వెంటనే రాము ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూశాడు. సిరి అన్నాడు. ఆమె అతని వైపు చూసి తల ఊపింది, పర్వాలేదు అన్నట్టుగా. నేనే మర్చిపోయినట్టున్నాను అంది సిరి. ఆమె స్వరం చాలా ప్రశాంతంగా ఉంది. అక్క నాపై నమ్మకం పెట్టుకుంది. నాకే ఆ పని పురమాయించింది. నేనే మర్చిపోయాను. నా వల్లే తప్పు జరిగింది. ఆ మాట వినగానే లక్ష్మి ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా తిను నన్ను కాపాడుతుందా అనే ప్రశ్న. ఆ క్షణం లక్ష్మి గుండెల్లో ఏదో కదిలింది. అది చిన్నగా కాదు, అది ఆ మహాన్ని తాకింది. అత్తగారు మెల్లగా అన్నారు, సరే సరే, ఈ విషయం ఇక్కడితో ముగిసిపోయింది. ఇక అందరూ ఆ విషయాన్ని వదిలేసి తర్వాత జరగాల్సిన పని చూడండి అని మిగిలిన పనులు చకచకా జరిపించారు. కానీ అది అక్కడితో ముగియలేదు. అప్పుడే మొదలైంది. ఆ రాత్రి లక్ష్మి గదిలో ఒంటరిగా కూర్చుంది. బయట చీకటుంది, లోపల కూడా చీకటే ఉంది. కానీ ఈసారి ఆ చీకటిలో ఒక వెలుగు మెరుస్తుంది. ఆమెకి ఈరోజు జరిగిన ప్రతి సంఘటన గుర్తుకొస్తుంది. ఎలాగైనా సరే అందరి ముందు సిరిని దోషిని చెయ్యాలి అని ప్లాన్ చేసింది లక్ష్మి. కానీ అక్కడ తను అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. చాలా రోజుల నుంచి తను చేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అయిపోతూనే వచ్చింది. ఇప్పుడు ఎలాగైనా సరే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి సిరిని ఎలాగైనా సరే అందరి ముందు దోషిగా నిలబెట్టి ఆ ఇంట్లో నుంచి తనని బయటికి పంపించేసేంత పెద్ద ప్లాన్ చేయాలి అని లక్ష్మి అనుకుంది. ఏం చెయ్యాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు నుంచి లక్ష్మి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. సిరి కూడా తనని వేలెత్తి చూపించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వడం లేదు.
అసలు రాముతో సిరికి పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మి సిరి మీద అనవసరంగా పగ పెంచుకుంది. ఎందుకంటే తన చెల్లెలు ఉండాల్సిన స్థానంలోకి సిరి వచ్చిందని సిరి మీద లక్ష్మికి అపారమైన ద్వేషం. ఆ ద్వేషం మెల్లమెల్లగా పగలాగా మారిపోయింది. లక్ష్మికి విమల అనే చెల్లెలుంది. పెళ్ళయ్యి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి లక్ష్మి తన చెల్లెలు విమలని కూడా ఆ ఇంటి కోడలిగా చేయాలని కలలు కంటూ ఉండేది. కానీ లక్ష్మి వాళ్ళ కుటుంబం గురించి, తన చెల్లెలు విమల గురించి పూర్తిగా తెలిసిన అత్తగారు విమలతో రాముకి పెళ్లి చేయడానికి అస్సలు సముఖంగా లేరు. రాముకి కూడా విమల అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే విమలకి నోటి దురుస్తనం ఎక్కువ. పెద్ద చిన్న అనే మర్యాదే లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేది. తన అక్కని చూడ్డానికి ఎప్పుడు ఆ ఇంటికొచ్చినా సరే ఇంటి పనంతా మా అక్కతోనే చేయిస్తున్నారు, మా అక్కని పని మనిషిలా వాడుకుంటున్నారు అంటూ అత్తగారితో గొడవ పెట్టుకుంటూనే ఉండేది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబంలో చాకిరీ చేయాల్సిన అవసరం నీకేంటి? బావగారితో మాట్లాడి వేరు కాపురం పెట్టు. అప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రశాంతంగా నీ జీవితాన్ని గడపొచ్చు. నీ మీద అజమాయిషీ చేసేవాళ్ళెవ్వరూ ఉండరు. అందరితో కలుసుంటే నీ సుఖాలు సంతోషాలు అన్నీ వీళ్ళు ఆవిరి చేసేస్తారు. ఎలాగైనా సరే నువ్వు బావగారిని ఒప్పించి వేరు కాపురం పెట్టు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు వీళ్ళు? కొంచెం కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా ఉమ్మడి కుటుంబం అంటూ నీతులు చెబుతూ ఎప్పుడూ కుటుంబం విలువల గురించే మాట్లాడుతూ ఉంటారు. మీకు సరదాలుంటాయని అస్సలు పట్టించుకోరు అంటూ లక్ష్మిని రెచ్చగొడుతూ ఉండేది. అంతేకాకుండా ఒకరోజు విమల లక్ష్మిని రెచ్చగొడుతూ మాట్లాడుతూ, అక్క, రాము బావతో నువ్వు నా పెళ్లి గనక జరిపించావు అంటే మనిద్దరం కలిసి ఈ ఇంటిని ముక్కలు చేసేద్దాం. అత్తగారిని మామగారిని ఆశ్రమానికి పంపించేద్దాం. ఆ తర్వాత మనం మన భర్తలతో స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఎవరి కుటుంబాలు వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అంటూ చెబుతున్న మాటలని రాము వినేశాడు. ఈ విషయాలన్నీ తన తల్లితో కూడా చెప్పాడు. మొదటి నుంచి రాముకి కూడా విమల అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే విమలని రాముకిచ్చి పెళ్లి చేయడానికి ఆ ఇంట్లో ఎవ్వరూ సముఖత చూపించలేదు. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో రాము సిరిని చూడగానే ఇష్టపడి తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తననే పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి ఎలాగైనా సరే సిరిని ఆ ఇంటి నుంచి పంపించేసి రాముని సిరిని విడగొట్టేసి తన చెల్లెలు విమలనిచ్చి రాముకి మళ్ళీ పెళ్లి చేయాలని లక్ష్మి ప్లాన్ చేస్తూనే ఉంది. లక్ష్మి ఆ అవకాశం కోసం రోజు ఎదురు చూస్తూనే ఉంది. కొన్ని రోజులకి లక్ష్మి ఆశపడినట్టుగా తనకు ఒక అవకాశం దొరికింది. ఆ రోజు ఇంట్లో పూజ జరిగింది. అత్తగారు ఇంట్లో నగలన్నీ దేవుడి దగ్గర పెట్టారు. పూజ పూర్తయిన తర్వాత కూడా ఆ నగలు దేవుడి దగ్గరే ఉన్నాయి. ఆ రోజు రాత్రి అదే మంచి అవకాశంగా భావించిన లక్ష్మి పూజ గదిలో నగలు తీసి అందరూ నిద్రపోయాక వాటిని సిరి గదిలో కబోర్డ్లో ఉన్న ఒక బ్యాగ్లో పెట్టొచ్చింది. ఆ రాత్రంతా తెల్లవారితే తోటి కోడల్ని ఇంటి నుంచి గెంటేయొచ్చు, తన చెల్లెల్ని ఆ ఇంటికి కోడలుగా తెచ్చుకోవచ్చు అని కలలు కంటూ ఆ రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. తెల్లవారింది. ఉదయాన్నే పూజ చేయడానికి పూజ గదిలోకి అత్తగారు రాగానే అక్కడ నగలు లేకపోవడాన్ని గమనించారు. లక్ష్మి నిద్రలేచి బయటకు వచ్చేసరికి ఆ ఇంటి వాతావరణం అంతా చాలా హడావిడిగా ఉంది. నగలు కనబడడం లేదని అందరూ కంగారు పడుతున్నారు. లక్ష్మి రావడమే సిరి మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఇన్ని రోజులుగా పోని నగలు ఇవాళ ఎందుకు పోయాయి? ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళనే అనుమానించాలనుకుంటా. నా అనుమానం అంతా సిరి మీదే. పేద కుటుంబం నుంచి వచ్చింది. అన్ని నగలు చూసేసరికి ఆశ పుట్టుండుండొచ్చు అంటూ మాట్లాడగానే అత్తగారు కోపంగా, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు? నీ తోటి కోడల మీదే నిందలు వేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి. సిరి నీలాగే ఇంటికి కోడలు అని కోపంగా అన్నారావిడ. వెంటనే లక్ష్మి, నిందలో నిజాలో ఒకసారి తన అల్మారా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అంది. వెంటనే సిరి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, భయపడాల్సిన పని అస్సలు చేయలేదు, మీరు నిరభ్యంతరంగా నా అల్మారా చెక్ చేసుకోవచ్చు అంటూ చెప్పింది. వెంటనే లక్ష్మి అందరికంటే ముందుగా సిరి గదిలోకి వెళ్ళి తన అల్మారా బ్యాగ్ అన్నీ చెక్ చేసింది. కానీ ఎంత వెతికినా తను పెట్టిన చోట నగలు కనిపించలేదు. అసలు ఏం జరిగింది అనే విషయం లక్ష్మికి అర్థం కావడం లేదు. బ్యాగ్లో నగలు లేవు.
నగలు ఏమైనట్టు అని ఆలోచిస్తూ ఉంటే లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నాయి. వెంటనే రాము మాట్లాడుతూ, మీ అనుమానం తీరిపోయింది కదా వదిన. సిరి బ్యాగ్లో నగలు లేవు. సిరి కాకుండా ఈ ఇంటికి బయట నుంచి వచ్చింది మీరే కదా. ఇప్పుడిక మీ అల్మారాని చెక్ చేద్దామా అన్నాడు. అనుకున్నదే తడవుగా అందరూ లక్ష్మి గదిలోకి వెళ్ళారు. లక్ష్మి అల్మారా తెరిచారు. అంతా వెతుకుతూ ఉండగా లక్ష్మి హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఆ నగలన్నీ బయటపడ్డాయి. తన బ్యాగ్లోని నగలను చూసి లక్ష్మి నిర్ఘాంతపోయింది. ఇలా జరగడానికి వీల్లేదు. ఈ నగలు నా బ్యాగులోకి ఎలా వచ్చాయి అంటూ ఆందోళన పడుతూ అడిగింది. వెంటనే రాము, ఇలా జరగడానికి వీలు లేకపోతే మరెలా జరుగుండాల్సింది అంటూ తననే గుచ్చి గుచ్చి చూస్తూ అడిగాడు. మర్యాదగా ఎలా జరగాలి అని నువ్వు కోరుకున్నావో దానికోసం ఏం చేశావో అందరి ముందు ఒప్పుకుంటే ఇలా ఎందుకు జరిగిందో నేను చెప్తాను అన్నాడు. లేదంటే నగలు దొంగిలించినందుకు ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు నడవండి అన్నాడు రాము. వెంటనే లక్ష్మి అత్తగారి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య గారు నన్ను క్షమించండి. సిరిని దొంగతనం నేరం మోపి ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేయాలని ఆ నగల్ని నేనే దొంగిలించి సిరి బ్యాగ్లో పెట్టాను. కానీ ఆ నగలు నా బ్యాగులోకి ఎలా వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నన్ను క్షమించండి. నేను ఈ పని నగలని మాయం చేయడానికి చేయలేదు. సిరిని ఇంట్లో నుంచి పంపించేయడానికి మాత్రమే చేశాను అని చెప్పగానే రాము మాట్లాడుతూ, అవును, మీరు మా గదిలోకి వచ్చి సిరి బ్యాగులో నగలు పెడుతున్నప్పుడు నేను చూశాను. మీకు అనుమానం రాకుండా సైలెంట్గా నిద్రపోతున్నట్టుగా నటించాను. మీరందరూ నిద్రపోయాక ఆ నగలని నేనే మీ గదిలోకి తీసుకొచ్చి మీ బ్యాగ్లో పెట్టాను అంటూ చెప్పాడు రాము. లక్ష్మి చేసిన పనికి అందరూ లక్ష్మిని అసహించుకోవడం మొదలుపెట్టారు. తన భర్త వేణు లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని నిర్ణయించుకున్నాడు. లక్ష్మి మాత్రం అక్కడున్న వాళ్ళందరి కాళ్ళ వేళ్ళ పడుతూ తనని ఇంట్లో నుంచి గెంటేయొద్దని ప్రాధేయపడుతూ ఉంది. అదే సమయంలో సిరి తన అత్తామామలతో బావగారితో మాట్లాడుతూ, అత్తయ్య గారు, మామయ్య గారు, ఈ ఇంటిని ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంగా కలిపి ఉంచాలని, అందరూ కలిసి ఉండాలని మీరు ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నారు. దయచేసి అక్క చేసిన తప్పుని క్షమించి తనకి ఇంకొక అవకాశం ఇవ్వండి. ఎన్నో కలలు కని నిర్మించిన ఈ కుటుంబాన్ని మీ చేత్తో మీరే ముక్కలు చేసేయకండి అంటూ అందరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. వెంటనే లక్ష్మి సిరి 2 చేతులు పట్టుకొని, నన్ను క్షమించు సిరి, వెనక ముందు ఆలోచించకుండా నా చెల్లెల మీద ఉన్న ప్రేమతో నేను ఇదంతా చేశాను. నా చెల్లెలి స్థానంలోకి నువ్వు వచ్చావని నీ మీద పగ పెట్టుకున్నాను. నేను నీకు ఎన్నోసార్లు ద్రోహం తలపెట్టాలని చూసినా కూడా నువ్వు నన్ను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నావు. నీ మంచి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అంటూ క్షమాపణలు చెప్పింది. ఇంటి సభ్యులందరూ కూడా సిరి అంతగా ప్రాధేయపడుతుంది కాబట్టి నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే నిర్దాక్షిణ్యంగా నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తాం అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి లక్ష్మి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఏ విషయంలోనైనా తన వల్ల ఆ ఇంట్లో ఎలాంటి అసౌకర్యం కలిగినా తను మరో ఆలోచన కూడా లేకుండా ఆ ఇంటిని విడిచిపెట్టి బయటకు నడవాల్సి వస్తుంది అనే విషయం లక్ష్మికి అర్థమైపోయింది. అంతేకాకుండా తను ఎంత ద్రోహం తలపెట్టాలని చూసినా కూడా సిరి తన పక్షాన నిలబడి ఇంట్లో వాళ్ళందరూ తనని గెంటేయకుండా అడ్డుపడింది. ఆ క్షణం నుంచి లక్ష్మి సిరిని అభిమానించడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అందరి మధ్యలో ప్రేమలు, అనురాగాలు చిగురించాయి. కొన్ని రోజులకి సిరి గర్భవతి అనే విషయం తెలిసి ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. ఇంట్లో వాళ్ళందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. గర్భవతిగా ఉన్నప్పుడు లక్ష్మి సిరిని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంది. మంచితనంతో ఎలాంటి క్రూరమైన మనసునైనా మార్చొచ్చు అని సిరి నిరూపించి చూపించింది. ఇప్పుడు లక్ష్మి, సిరి తోటికోడళ్ళు కాదు, తోబుట్టువుల్లా మారిపోయారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది?
కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.